I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language. This is the 9th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 9వ సబ్బాతు బడి పాఠం. మన యొక్క పాఠ్యాంశం ఇంగ్లీష్లో ఏమని ఇచ్చారంటే లవ్ డ్రివెన్ మినిస్ట్రీ. దీనిని మన భాషలో నేను ప్రేమ ద్వారా నడపబడిన పరిచర్య అని తర్జుమా చేస్తున్నాను. ప్రేమ ద్వారా నడపబడిన పరిచర్య. దీనిని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క 9వ పాఠం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయాల మీద ఆధారపడి ఉన్నది. కనుక ప్రార్థనాపూర్వకంగా ఈ 2 అధ్యాయాలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయాన్ని 3 సార్లు చదవండి. అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు దీనిలో పొందుపరచబడి ఉన్నవి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీలో అనేక మంది నా కొరకు ప్రార్థిస్తున్నారు. నేను గురువారం రాత్రి అనగా ఈ నెల 27వ తారీఖు మధ్యరాత్రి బొంబాయి నుంచి కెన్యా దేశం వరకు కూడా విమానంలో టికెట్ ఉన్నది. అది మధ్యరాత్రి అనగా తెల్లవారుజామున 2:45 బాంబేలో బయలుదేరి ఆ ఉదయం వారి యొక్క కాలమానం ప్రకారంగా 8 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోతుంది ఆ యొక్క విమానం. అక్కడ దిగిన తర్వాత మనల్ని అక్కడ ఎదుర్కోవటానికి అక్కడ సిద్ధంగా ఉంటారు. అక్కడ పాస్టర్ గారు తక్కిన వారు కూడా. శుక్రవారం శనివారం అనగా 28వ తారీఖు 29వ తారీఖు అక్కడ కెన్యా దేశం యొక్క రాజధాని నైరోబి. దానిలో పెద్ద సంఘం, మీకు ఇదివరకే చెప్పాను, 7,500 మంది పైగా ఉన్నారట ఆ సంఘంలో. అక్కడ వాక్య పరిచర్య. అప్పుడు ఆదివారం ఉదయాన్నే బయలుదేరి అనగా ఆగస్టు 30వ తారీఖు 4 గంటల ప్రయాణం కారులో. అప్పుడు ఆ ప్రక్కనే ఉన్న దేశం టాంజానియా దేశం, దానిలోకి ప్రవేశిస్తామన్నమాట. అక్కడ మధ్యాహ్నం వాక్య పరిచర్య ఉంటుంది, సాయంత్రం వాక్య పరిచర్య ఉంటుంది. వారం అంతా ఇంక అక్కడే ఉంటాను. అక్కడ మనకి యూనివర్సిటీ కూడా ఉంది దగ్గరలో. ఆ యూనివర్సిటీలో ఉన్న గెస్ట్ రూమ్లో అక్కడ మాకు బస ఏర్పాటు చేశారనమాట అక్కడ ఉండటానికి. నాతో పాటు మా అల్లుడి గారు కూడా, జేసుదాస్ కూడా వస్తున్నారు. మా కొరకు ప్రార్థన చేయండి. అక్కడ వారం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మరలా తిరిగి కెన్యాకు వచ్చి అప్పుడు కెన్యాలో ఒక వారం మరలా వాక్య పరిచర్య చేసి, అది కూడా పెద్ద సంఘం. అక్కడ కూడా 7,000 మందికి పైగానే ఉన్నారు. ఇంకొక సంఘం, అది వేరే సంఘం. అక్కడ కూడా వాక్య పరిచర్య చేసి అప్పుడు మరలా 13వ తారీఖు సెప్టెంబరు తిరిగి ప్రయాణం ఉన్నది. దాని కొరకు కూడా ప్రార్థించండి. దేవుడు మమ్మల్ని ఆయన మహిమ కొరకు వాడుకునేలాగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క ప్రేమ ద్వారా నడిపింపబడు పరిచర్య, దీని కొరకు ఈ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ నెలాఖరు వరకు నడిపించారు. వందనాలు ప్రభా. ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మేము ప్రవేశించుండగా మీ ప్రత్యేకమైన కృపా సన్నిధి మాతో ఉంచి ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి ఈ లోతైన విషయాలు మేము అర్థం చేసుకొని మీకు మహిమకరమైన జీవితాలు జీవించడానికి మేము కూడా మా జీవితాల్లో ఆ ప్రేమతో నడిపింపబడు పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండే కృప దయచేయవలసిందని మీరే ఆశీర్వదించమని నేను ఈ యొక్క ఆఫ్రికాలో 2 దేశాలు, కెన్యా దేశం, టాంజానియా దేశానికి వెళ్ళటానికి, ఇక్కడ వాక్య పరిచర్య చేయటానికి, క్షేమంగా తిరిగి రావడానికి మీ కృపా సన్నిధి నాతో ఉంచవలసిందని నా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తిని, కుటుంబాలని ఆశీర్వదించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మన దేశంలో నేను వాడుతున్న ఈ యొక్క ఫోన్ నెంబర్ ఇది అక్కడ పనిచేయదు. కారణం అది వేరే దేశం కనుక అక్కడ వారు ఒక సిమ్ ఏర్పాటు చేస్తారు, ఒక్కో దేశంలో ఒక్కొక్కటి. కారణం ఏంటంటే ఈ 2 దేశాలు కూడా వేరే దేశాలు కనుక ఆ యొక్క సిమ్ నా చేతికి వచ్చిన తర్వాత వీలైనంత వరకు కొంచెం మెసేజ్లు, అప్పుడప్పుడు ఫోటోలు పెడతానికి ప్రయత్నం చేస్తాం ప్రతిరోజు కూడా. దాని ద్వారా మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు
అత్యవసర పరిస్థితుల్లో మాట్లాడాలంటే వాట్సాప్ ద్వారా మాట్లాడాలా. ఆ వాట్సాప్ కూడా అక్కడ క్రొత్త నెంబరు, ఆ దేశానికి సంబంధించిన నెంబర్ తీసుకున్న తర్వాత దాన్ని మీకు తెలియజేస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి 2 అధ్యాయాల్లో అనేకమైన గొప్ప సంగతులు చెప్పబడ్డవి. మనకి ఇవ్వబడిన మూలవాక్యం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనకి చెప్పబడినది. దాన్ని కొన్ని క్షణాల్లో మనం గమనించబోతున్నాం. పౌలు గారు చేసిన సేవ చాలా భారభరితమైన సేవ. అనేకమైన సవాళ్ళు పౌలు గారు ఎదుర్కొన్నారు ప్రభువు కొరకు. ఆయన మార్పు చెందకముందు, మారు మనసు పొందకముందు సంఘాన్ని ఎంతో శ్రమలు పెట్టి అనేక మందిని ఆయన శిక్షించారు. స్టెఫను రాళ్ళతో కొట్టి చంపటానికి ప్రధాన భూమిక పోషించిన వారు పౌలు గారు. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలా. అయితే ఆయన మారు మనసు పొందిన తర్వాత అద్భుత రీతిగా ఆ యొక్క దమస్కు రోడ్డు మీద ప్రభు ప్రత్యక్షమై మాట్లాడారు. అప్పటి నుంచి ఇక ఆయన యొక్క భారం అంతా కూడా ఒక్కరు కూడా నశించిపోకూడదు, వారందరూ కూడా యూదులు అన్యులకు కూడా ఈ సువార్త అందించాలా అనే భారంతో ఎంతో గొప్ప సేవ చేశారు. ఆ విధంగా సేవ చేస్తుంటే సాతాను విడిచిపెట్టాడు కదా. సాతాను అనేకమైన కష్టాలు, శ్రమలు, బాధలు తెచ్చిపెట్టాడు పౌలు గారికి ఆయన యొక్క పరిచర్యలో. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయనకు సమస్యలతో ఆయన చుట్టుకుని ఉండేవారు. ఇవన్నీ కూడా సమస్యలు తెచ్చేవాడు సాతాను. ఆ యొక్క శ్రమలు, ఆ యొక్క సవాళ్ళు తెచ్చేవాడు సాతాను. ఆ దినాల్లో పౌలు గారికి కానీ, ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనకు కానీ మనకు వచ్చే సమస్తమైన కష్టాలు, శ్రమలు, బాధలు కూడా సాతాను తెచ్చిపెట్టేవే. దేవుడు ఎవరికి కూడా శ్రమలు తెచ్చిపెట్టారు. ఆయన కొన్ని సందర్భాల్లో వాటిని మనకు అనుమతిస్తారు. ఉదాహరణకు యోబు కాలంలో యోబుకు దేవుడు అనుమతించారు, కానీ దేవుడు తెచ్చిపెట్టలేదు ఆ శ్రమలు, కష్టాలు. సాతాను తెచ్చిపెట్టాడు. కనుకనే మనం ఎవరైనా సరే శ్రమలలో వెళుతున్నట్లయితే, శోధనల గుండా వెళుతున్నట్లయితే అది దేవుడు తెచ్చేది కాదు, సాతాను తెచ్చేది. కానీ ఆ యొక్క శోధన నుంచి, శ్రమల నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తానని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, అందరికీ కూడా వచ్చే శోధనలు మనకు కూడా వస్తాయి, దేవుని నమ్ముకున్న వారికి కూడా. అయితే ఆ శోధనలన్నిటి నుంచి కూడా, ఆ శ్రమలన్నిటి నుంచి కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభువు అనుగ్రహిస్తారు. పౌలు గారి యొక్క పరిచర్యలో అనేకమైన సవాళ్ళు. ఉదాహరణకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26, 27 వచనాలు చదివి చూడండి. దానిలో పౌలు గారు అంటున్నారు, 5 సార్లు నన్ను యూదులు కొట్టారు. ఒక్కొక్కసారి 39 దెబ్బలు కొడతారు వారు. అది యొక్క యూదుల యొక్క ఆచారం, 39 దెబ్బలు. మరి 39 దెబ్బలు కొరడాతో కొట్టినట్లయితే ఇక ప్రాణమే పోతుంది. అలాగా 5 వేరే వేరే సంఘటనలు, వేరే వేరే సందర్భాల్లో, వేరే వేరే చోట్ల 5 సార్లు కొట్టారు ఆయన్ని. అంటే ఇంకా ఎంత శ్రమ పడి ఉంటారో చూడండి. 39 దెబ్బలు ఆయన కొట్టారు. అలాగే ఆయన్ను 3 సార్లు కర్రలతో కొట్టేశారు, దాదాపుగా చచ్చిపోయేలాగా. చనిపోయాడని విడిచిపెట్టేశారు. మరొకసారి రాళ్లతో కొట్టేశారు. ఒకసారి 3 సార్లు ఏమో కర్రలతో కొట్టారు, 5 సార్లు ఏమో కొరడాతో కొట్టారు. వేరే సందర్భాల్లో 3 సార్లు కర్రలతో కొట్టేశారు చంపేయాలని, ప్రభు బ్రతికించారు. ఒకసారి ఇంకా రాళ్ళతో కొట్టేశారు, చనిపోయాడని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన ఓడలో ప్రవేశిస్తుంటే 3 వేరే వేరే సంఘటనలు, వేరే వేరే సందర్భాల్లో ఓడ మునిగిపోయింది, ఓడ పగిలిపోయింది సముద్రంలోనే. ఆయన చాలా కష్టాలు పడ్డారు. ఒక దినమంతా పగలు రాత్రి కూడా ఆ సముద్రంలోనే తేలియాడారని చెప్పారు ఆయనే. కనుక ఇన్ని సవాళ్ళు. దాంతోపాటు ఆయన సొంత వారే యూదులే, తర్వాత అన్యులు కూడా అనేక సార్లు ఇబ్బందులు కలిగి చేశారు. కొన్ని సందర్భాల్లో ఆయనకి చలికి తట్టుకోవటానికి అనగా, ఉదాహరణకు ఆయన ఫిలిప్పి జైల్లో వేసేశారు. జైల్లో వేసేసినప్పుడు మరి చలికి చక్కగా కప్పుకోవటానికి ఏదో మంచి దుప్పటి ఇవ్వరు కదా. అయినప్పటికీ ఆ చలికి ఓర్చుకున్నారు. అలాగే అనేక సందర్భాల్లో చలికి ఓర్చుకున్నాడు ఆయన. అనేక సందర్భాల్లో
సరైన ఆహారం కూడా లేకుండానే గడిపేశారు ఆయన. చూచారా, ఇన్ని సవాళ్ళు దేని కొరకు? ఇదంతా కూడా ప్రభు కొరకు, ప్రభు పరిచర్య కొరకు. ఇదంతా ప్రభు మీద ఉన్న ప్రేమ కొలది. ఇతరులు ఒక్కరు కూడా నశించిపోకూడదని పౌలు గారికి ఎంత భారం అన్నమాట. కనుకనే ఈ యొక్క సంఘంలో వారందరూ కూడా ఐక్యత లేకుండా జీవించారు. దాంతోపాటు వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవించారు, పాపపు జీవితాలు జీవించారు. పేరుకి క్రైస్తవులే, సంఘానికి వస్తున్నారు, కానీ వారి యొక్క జీవితాల్లో, వారి బ్రతుకుల్లో మార్పు రాలేదు. కనుక ఇవన్నీ కూడా గమనించిన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక రాశారు. తర్వాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక రాశారు. అయితే చూడండి, ఆయన చెప్తున్న ఈ కంఠద వచనం చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు అంటున్నారు, నేను ఎంతో వేదనతో, ఎన్నో కష్టాలతో, కన్నీళ్లతో మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. అంటే ఈ 2వ కొరింథీ పత్రికను రాస్తున్నారు. దాని ద్వారా నా కష్టాలు, నా శ్రమలు, నా కన్నీళ్ళు మీరు తెలుసుకుని మీరు కూడా బాధపడాలని కాదు సుమా, మీరు కూడా దుఃఖించాలని కాదు సుమా నేను రాస్తుంటా. కానీ నేను ఎందుకు రాస్తున్నానంటే మీ కొరకు నేను ఎంత ప్రేమ కలిగి ఉన్నానో, మీ రక్షణ కొరకు, మీరు నశించిపోకూడదని నేను ఎంత భారంతో, ప్రేమతో మీ కొరకు ఈ సలహాలు ఇస్తున్నాను, ఈ విధంగా రాస్తున్నానని మీరు గుర్తించాలని ఇంత వేదనలో, ఇంత కన్నీళ్లతో కూడా మీకు రాస్తున్నాను నేను అని పౌలు గారు చెప్పారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి కూడా అలాంటి భారం ఉన్నదా? మన కుటుంబంలో ఇంకా కొంతమంది ప్రభువుని తెలుసుకోలేదు. ఇంకా కొంతమంది నామకార్థపు విశ్వాసులుగానే, నామకార్థపు క్రైస్తవులుగానే ఉంటున్నారు. క్రైస్తవ పేరు ఉండొచ్చు, అప్పుడప్పుడు మందిరానికి వెళ్ళొచ్చు, కానీ వారి జీవితాలు లోకస్తులుగానే జీవిస్తున్నారు. అయితే వారి కొరకు భారం ఉన్నదా? నీ ఇరుగు పొరుగు వారు రక్షణలో ఉన్నారా? వారు ప్రభువును అంగీకరించారా? వారు ప్రభు కొరకు జీవిస్తున్నారా? వారి కొరకు భారంతో ప్రార్థిస్తున్నావా నీవు ప్రియ సోదరి సోదరుడా? నీ కుటుంబ సభ్యులు వారు కూడా రక్షణలో ఉన్నారా? చాలా సందర్భాల్లో ఒకటి భార్య మాత్రమే ఆలయానికి వస్తుంది, భర్త రావటం లేదు. కొన్ని సందర్భాల్లో భర్తే వస్తున్నాడు, భార్య రావటం లేదు. కొన్ని సందర్భాల్లో భార్య భర్త వస్తున్నారు ఆరాధనకు, వారి పిల్లలు మాత్రం రావటం లేదు. అంటే వారు రక్షణలో లేరు. వారి కొరకు భారంతో ప్రార్థిస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? మనము ఆ పని చేయాలా? అయితే పౌలు గారికి ఎంత ప్రేమ ఉన్నదో చూడండి వీరి మీద. ఈ విషయాన్ని పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 24వ వచనం గమనించినట్లయితే పౌలు గారు అంటున్నారు, నా ప్రేమ మీ మీద ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది. అంటే పౌలు గారి యొక్క ప్రేమ, ఈ ప్రేమ దేవుని ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, అగాపే ప్రేమ పౌలు గారిలో ఉన్నది. వీరు నశించిపోకూడదు, వీరు రక్షించబడాలా. వారి జీవితాలు లోకస్తులుగానే పాపంలో ఉన్నప్పటికీ వారు రక్షించబడాలా అని ఎంతో ప్రేమతో, భారంతో ఆయన వారి కొరకు విజ్ఞాపన చేశారు. ఈ యొక్క సలహాలన్నీ కూడా ఈ 2 పత్రికలు, 1 కొరింథీయులు 2 కొరింథీయుల పత్రికల ద్వారా రాశారనమాట. మరొక విషయం కూడా చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో, మీలో కొందరు అనుకుంటున్నారు పౌలు గారికి మా మీద ఏ విధమైన ప్రేమ లేదనుకుంటున్నారు. కారణం ఏంటి? ఆయన రాసిన విషయాలు చాలా ఘాటుగా ఉన్నవి. అయితే సామాన్యంగా ఎవరైనా సరే మనం చేస్తున్న తప్పులు ఎత్తి చూపినట్లయితే మనకి ఇష్టం ఉండదు, కోపం వస్తుంది మనకి. అయితే నా ఇష్టం, నా జీవితాన్ని నేను జీవిస్తాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నువ్వెవరు నాకు చెప్పడానికి అని కూడా కొంతమంది అనేస్తారు ఏకంగా. అలాగే కొంతమంది కొరింథీ సంఘంలో కూడా అనుకున్నారు పౌలు గారి గురించి. అప్పుడు పౌలు గారు అంటున్నారు, చూడండి, నాకు మీ మీద ఎంతో ప్రేమ ఉన్నది, దానిని మీరు గుర్తించలేకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు, దేవునికి తెలుసు నా యొక్క మనసులో, నా హృదయంలో మీకు రక్షణ కావాలని, మీరు నశించిపోకూడదని, నాలో ఎంత భారం ఉన్నదో, ఎంత ప్రేమ ఉన్నదో ఆ విషయం దేవునికే తెలుసు అన్నారు పౌలు గారు. ఈ విషయాన్ని మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో మరొక విషయాన్ని కూడా రాశారు. ఆయన వారిని ప్రేమిస్తున్నట్లుగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు అంటున్నారు, మిమ్మల్ని నేను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను, నేను మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. కారణం ఏంటి? ప్రేమించారు కనుకనే
ఈ విషయాలన్నీ కూడా వారి కొరకు వ్రాసారనమాట. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనము ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే పౌలు గారు ఇన్ని శ్రమలు పడటానికి ఆయనకున్న ఒకే ఒక ధ్యేయం. ఆ విధంగా శ్రమలు పడటం వలన ఆయన కలిసి వచ్చేది ఏమీ లేదు. ఆయనకు ఒక్క పైసా కలిసి రాదు ఇన్ని శ్రమలు పడటం వలన. ఆయనకున్న భారం అంతా, ఆయనకున్న ఆ ప్రేమ అంతా కూడా వీరు రక్షించబడాలా, వీరు నశించిపోకూడదు. కనుకనే ఎన్ని కష్టాలైనా సరే ఓర్చుకోవటానికి ఆయన సిద్ధపడి ఆ కష్టాలన్నీ కూడా సంతోషంతో ఓర్చుకున్నారు, ఆ శ్రమలన్నీ కూడా. ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా ప్రభు కొరకు, ఆయన పరిచర్య కొరకు అటువంటి ఓర్పు, అటువంటి భారం, అటువంటి సహనం కలిగి ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అయితే మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అదేమిటంటే ప్రభువారు మనల్ని ఓదారుస్తారు. మనకి కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనల్ని ఓదారుస్తారు. ఆ ఓదార్పు ద్వారా దేవుని యొక్క కోరిక ఏమిటంటే, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, నీవు ఆ విధంగా సమస్యల్లో చిక్కుకున్న వారిని, శోధనలో ఉన్నవారిని, శ్రమల్లో ఉన్నవారిని, ఓదార్పు లేకుండా దుఃఖిస్తున్న వారిని నీవు ఓదార్చాలని ప్రభు నిన్ను ఓదారుస్తున్నారు ముందు. దాని ద్వారా నీవు ఇతరులకు ఒక మాదిరిగా, ఇతరులకు ఒక సహకారిగా, వారిని ఓదార్చే వ్యక్తిగా నిన్ను తయారు చేయటానికి ప్రభు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ప్రభు మనల్ని ఓదారుస్తున్నారు, మనల్ని నిలబెడుతున్నారు, మనల్ని స్థిరపరుస్తున్నారు. దాని ద్వారా మనము ఇతరులను ఓదార్చాలని. నిజమే, 7 సంవత్సరాల క్రిందట మా యొక్క సతీమణి గారు హఠాత్తుగా చనిపోయారు. వారికి బ్రెయిన్ హ్యామరేజ్ అంటున్నాం, అనగా మెదడులో ఉన్న నరాలు చిట్లిపోయి ఎక్కువ ఆ యొక్క బ్లడ్ ప్రెషర్, బీపీ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, ఆ యొక్క రక్తపోటు అంటాం మన భాషలో, దానివల్ల చనిపోయారు హఠాత్తుగా. అంతకుముందు ఒక్క నిమిషం ముందు చక్కగా నవ్వుతూ మాట్లాడారు, 1 నిమిషం తర్వాత పడిపోయారు. ఇక తర్వాత స్పృహలోకి రాలేకపోయారు. అయితే ఎంతో దుఃఖం. కారణం నాకు కనిపించదు. వారు ప్రతి విషయంలో కూడా ఎంతో సహకరించేవారు, ఎంతో సహాయం చేశారు, ఎంతో నన్ను సేవలో నడిపించారు. అయితే వారు లేకపోవటం ఈనాటికి కూడా ఎంతో ఆ యొక్క జ్ఞాపకాలు వేధిస్తూనే ఉన్నవి. కారణం వారు ఉన్నట్లయితే అవన్నీ కూడా చక్కగా అన్నీ కూడా సమయానికి అన్నీ కూడా ఏర్పాటు చేసేసేవారు. ఉదయాన్నే 6:30 కల్లా ఆ యొక్క టిఫిన్ రెడీ చేసేసేవారు, ఉదయకాలం భోజనం, బ్రేక్ఫాస్ట్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో. అయితే వారు ఇప్పుడు లేరు, ఆ సదుపాయాలు లేవు. అయితే అప్పుడు అనేక మంది కూడా అడిగారు కూడాని, అయ్యా మీరు మరి ప్రభు సేవ చేస్తున్నారు, ప్రభువు నమ్ముకున్నారు, ప్రభు అమ్మగారిని ఎందుకు కాపాడలేదు, అమ్మగారికి మరణం రాకుండా ఎందుకు చేయలేదని కూడా అడిగిన వారు చాలామంది ఉన్నారు. ఈనాటికి కూడా అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటున్నారు ఆ ప్రశ్న. అయితే నేను కూడా అడిగాను ప్రభువుని, ప్రభు దేనివల్ల మీరు అనుమతించారు ఈ విధంగా అంటే, ప్రభు ఆయన ప్రేరేపణ ద్వారా నాకు మనసులో ఆయన ప్రేరేపించి చెప్పింది ఏమిటంటే, నీవు నా కొరకు సాక్షిగా, నీకులాగే ఈ యొక్క పాపలోకంలో కడవరి కాలంలో ఎంతమంది అయితే ఈ విధంగా వారు అనేక పరిస్థితులను బట్టి, లేకపోతే వారి కుటుంబ సభ్యులు మరణించి హఠాత్తుగా వారు దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, వారికి నువ్వు ఒక మాదిరికరంగా, వారికి ఓదార్పిచ్చేవాడిగా నిన్ను వాడుకుంటానన్నారు. అలాగే చేస్తున్నారు. ఎవరైనా సరే కుటుంబ సభ్యులు మరణించినట్లయితే, ఎవరైనా సరే బంధువులు లేకపోతే మిత్రులు మరణించినట్లయితే, అటువంటి వారికి నాకు కూడా ఈ ఆపద వచ్చింది, నేను కూడా ఈ మరణ లోయ గుండా వెళ్తున్నానని వారికి చెప్పినప్పుడు వారికి చాలా ఆదరణకరంగా ఉంటుంది. కారణం దేవుడు నన్ను ఓదార్చారు. ఈ యొక్క క్లిష్ట పరిస్థితిలో నేను ఇతరులని ప్రభు నామమును బట్టి, ప్రభు వాక్యాన్ని బట్టి ఓదార్చగలుగుతున్నాను. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా, నీ కుటుంబస్తులు ఎవరైనా హఠాత్తుగా మరణించారు, ఎప్పుడు కూడా నువ్వు ఊహించలేదు ఇలా జరుగుతుందని. అలాంటి పరిస్థితిలో దేవుని దూషిస్తున్నావా, దేవుని ప్రశ్నిస్తున్నావా, దేవుని నిందిస్తున్నావా? లేకపోయినట్లయితే ప్రభువా ఇది ఎందుకు జరిగింది పాపలోకంలో నాకు తెలియదు, కానీ మీరే నాకు ఓదార్పు దయచేసి అనేక మందికి నన్ను ఒక ఆదర్శంగా నిలబెట్టండి,
వారిని ఓదార్చేవాడిగా నన్ను నిలబెట్టండి. కారణం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం ఓదార్పు పొందిన తర్వాత ఇతరులకు మనం ఓదార్పు ఇచ్చేవారుగా ఉండాలి, ఓదార్పును కలుగు చేసేవారుగా ఉండాలని పౌలు గారు రాస్తున్నారు. అలాగే పౌలు గారు చేశారు కూడా. కనుక మనం కూడా ఆ విషయాలు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క వేదన బాధ మనం గుర్తు చేసుకుంటున్నామో, ఆయన శిలువ మీద అంత వేదన పొందారు, అంత బాధలు పొందారు, అంతగా ఆయన హింసించారు, ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించారు మన కొరకు. ఆయన ఎంతో అన్యాయంగా అక్రమంగా లేనిపోని నిందలన్నీ వేసేసి ఆయన సిలువ వేసేశారు. నీ మీద కూడా లేనిపోయిన అబాండాలు వేసి లేనిపోని నిందలు వేసి నీవు చెయ్యని పనులు నీ మీద వారు ఆపాదిస్తూ, నీవు చెయ్యని పనులు నీ మీద వారు నిందలు వేస్తూ బురద వేస్తూ నిన్ను క్షోభ పెడుతున్నారా, మానసికంగా ఎంతో హింసిస్తున్నారా నీ చుట్టూ ఉన్నవారు, లేకపోతే నీ కుటుంబ సభ్యులు, నీ స్నేహితులు కూడా. సాతాను ఆ విధంగా యోబుని ఎక్కువ ఎవరు బాధ పెట్టారు మానసికంగా? తన సొంత స్నేహితులే. నువ్వేదో తెలియని పాపం చేసే ఉంటే మాకు చెప్పట్లేదు కనుకనే నీకు ఈ శిక్ష వచ్చింది అన్నారు ఆ యొక్క 3 స్నేహితులు కూడా. ప్రియ సోదరి సోదరులారా, సాతాను అలాగే మన వారిని, మనకు తెలిసిన వారిని, మన స్నేహితులను కూడా వాడుకొని మనల్ని ఏదో రీతిగా ఆధ్యాత్మికంగా కురింగా చేయాలని చూస్తూ ఉంటాడు. అయితే ఒక్కసారి యేసుప్రభు మన కొరకు పొందిన ఆ శ్రమలు, ఆ గాయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఈ లోకంలో వెళుతున్న ఈ యొక్క శ్రమలు, ఈ లోకంలో మనం పడుతున్న ఈ యొక్క నిందలు, ఇబ్బందులు, ఈ యొక్క శ్రమలు అవి ఎన్నో శాతం ఇది దేవుని యొక్క యేసుప్రభు యొక్క ఆ శ్రమలు, ఆయన తృణీకరణ అవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనం పొందే తృణీకరణ లేకపోతే మనం పొందే ఆ యొక్క మానసిక క్షోభ అది చాలా తక్కువ, 1% అని అనుకోవాలి. యేసుప్రభు పొందింది 100కి 100 పాళ్ళు అయితే మనం పొందుతున్నది 1% లేదా 2% అంతే. అంటే అంత తక్కువ దేవునితో పోల్చుకుంటే. కనుక మనం ఎప్పుడైనా సరే ఇటువంటి శ్రమలు, కష్టాలు, నిందలు, బాధలు లేకున్నట్లయితే ఆ విధమైన మానసిక క్షోభ మనం పొందుతున్నప్పుడు అనేక సందర్భాలు మనం చెయ్యని విషయాలే మన మీద చేసామని మన మీద నింద వేసేస్తున్నారు. యేసుప్రభు చెయ్యని విషయాలు కూడా అబద్ధ సాక్షులను తీసుకొచ్చి చెప్పించేశారు ఏకంగా ఆ మత నాయకులు. మనకు కూడా అలాగే చేస్తున్నారు. మన సంస్థల్లో లేకపోతే మన యొక్క సమాజంలో, మన సంఘాల్లో అలా కొంతమంది చేస్తూనే ఉన్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, అలాంటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, నా ప్రభు యేసు ప్రభు వారు అంత శ్రమ పొందారు, అంత మానసిక క్షోభ పొందారు, అంత ద్వేషించబడ్డారు. ఆయన ముఖం మీద కూడా ఉమ్ములేసేశారు ఏకంగా. అంతవరకు మనం ఇంకా వెళ్ళలేదు. మనం పొందుతున్న ఆ కొద్ది ఆ శ్రమలు, నిందలు, బాధలు ప్రభు యొక్క శ్రమలు జ్ఞాపకం చేసుకుని వాటిని ఓర్చుకుని ఆయనకు మహిమకరమైన జీవితాలు జీవించాలి. మనం ఆయనకు సాక్షులుగా జీవించాలి. అది పౌలు గారు మనకి బోధిస్తున్నారు. దాంతోపాటు పౌలు గారు ఎంతో సింప్లిసిటీ అండ్ సిన్సియారిటీ అంటున్నాం. అంటే ఆయన తగ్గింపు జీవితాన్ని, నిరాడంబరమైన జీవితం ఆయన జీవించారు. పౌలు గారు ఆ రోజుల్లో బ్రతికి ఉన్న అపోస్తలులందరికంటే కూడా ఎక్కువగా చదువుకున్నారు. ఆయన పరిసయ్యుడు. ఆ దినాల్లో పరిసయ్యులంటే యూదా మతంలో వారికి చాలా ప్రాధాన్యత, వారికి పెద్దపీట వేసేవారు. ఏదైనా ఒక శుభకార్యానికి వెళ్ళినట్లయితే పరిసయ్యుడు వచ్చినట్లయితే పరిసయ్యుడు వేసుకున్న ఆ యొక్క డ్రెస్ తోటి, ఆ యొక్క వస్త్రాలతోటి వెంటనే అక్కడ ఉన్నవారందరూ కూడా లేచి వారికి నమస్కరించి అక్కడున్న అన్నిటికంటే మంచి కుర్చీని ఆయనకి ఇచ్చి ఆయనకి ఎంతో మర్యాదలు చేసేవారు. పౌలు గారు అటువంటివి దేనిని కోరుకోలేదు. ఎంతో ఆయన నిరాడంబరంగా జీవించారు. ఎప్పుడు కూడా నాకు అన్నీ తెలుసని ఎప్పుడు కూడా ఆయన అతిశయించలేదు. వాస్తవానికి ఆనాటి సేవకులందరికంటే కూడా మొదటి శతాబ్దంలో ఆయన అందరికంటే మిన్నైన వారు. వాక్యం చెప్పడానికి కానీ, వాక్యం తెలిసిన వారు కానీ అవన్నీ కూడా. అయినప్పటికీ ఎప్పుడు కూడా అతిశయించలేదు. ప్రియ సోదరి సోదరుడా, నీకు ఎంత మంచి ఉద్యోగం ఉన్నా సంస్థలో, ఎంత పెద్ద పదవి ఉన్నప్పటికీ అధికారిగా,
అయితే ఎంత పెద్ద చదువు ఉన్నప్పటికీ నీకు ఈ లోకంలో, ఎంత నీకు మంచి వాహనం ఉన్నప్పటికీ, ఎంత ఆస్తి ఉన్నప్పటికీ, ఎంత ప్రజాదరణ నీకు ఉన్నప్పటికీ, వాటన్నిటినీ కూడా ప్రభు పాదాల వద్ద పెట్టి తగ్గించుకొని, ఇవన్నీ ఇచ్చినది ఎవరు మనకి? ప్రభువారు ఇచ్చారు. కనుక మనం తగ్గింపు జీవితం మనకు కావాలి. పౌలు గారు అటువంటి తగ్గింపు జీవితాన్ని జీవించారు. దాంతోపాటు ఆయన ఎంతో సిన్సియారిటీ, అంటే ఎంతో ఆయన హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభు కొరకు సమర్పించుకుని సేవ చేశారు. అటువంటి జీవితం మనందరికీ కూడా కావాలి. దాంతోపాటు పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, ఆయన వెళ్ళాలనుకున్న ఆ యొక్క సువార్త ప్రయాణాలు కూడా కొన్ని సందర్భాల్లో మార్చుకున్నారు ఆయన. కారణం ఏంటి? నేను ఇక్కడ వెళ్ళాలని నిర్ణయం చేశాను, ఇక్కడికి రాలేను, అక్కడికే వెళ్ళాలి ఖచ్చితంగా అని ఆయన భీష్మించుకు కూర్చోలేదు. పరిస్థితులను బట్టి ఆయన ఉద్దేశాన్ని, ఆయన యొక్క ప్రణాళికని మార్చుకొని, ఉదాహరణకు ఒక చోట ఆయన అక్కడికి సువార్తకు వెళ్ళాలనుకున్నారనుకోండి, ఇక్కడ పరిస్థితులు కొంచెం విషమించాయి కనుక ఇక్కడికి ముందు వెళ్దాం, తర్వాత అక్కడికి వెళ్ళొచ్చు అన్నట్టుగా ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన ప్రయాణాన్ని కూడా మార్పు చేసుకుని ఆ సందర్భాన్ని బట్టి అక్కడికి వెళ్ళి వారికి ఎంతో ఆధ్యాత్మికంగా ఆదరణనిచ్చారు. అయితే మనం కూడా ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క పనులు, మనం చేసేది ఏదైనా సరే దానిలో ప్రభు మహిమ కొరకు, ఇతరుల యొక్క క్షేమం కొరకు, వారు ఆధ్యాత్మికంగా నశించిపోకుండా ఉండాలని, ఒకవేళ నీకు అక్కడికి వెళ్ళే ఆ యొక్క ప్రయత్నం లేకపోయినప్పటికీ ఖచ్చితంగా పరిస్థితులు విషమించాయి కనుక అక్కడికి వెళ్ళి వారికి నీవు బోధించి వారిని మరలా దేవుని యొక్క మార్గంలోనికి మరలా తీసుకురావాలి. పౌలు గారు అనేక సందర్భాల్లో ఆ రీతిగా చేశారు. అది కూడా మనకు కావాలి. అయితే దానివలన ఎంతోమంది ఆధ్యాత్మిక లబ్ధి పొందారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, కొంతమంది పౌలు గారిని విమర్శించారు. చూడు, పౌలు గారు ఆయన ఏది చెప్పినా సరే ఆయన మాట మీద నిలబడ్డు, వస్తానంటాడు, మళ్ళీ రాడైనా అన్నట్టుగా అనుకున్నారు. ఇంకా కొంతమంది కాస్త బురద వేయటానికి ఆ పౌలు గారు ఎక్కడో పెద్ద పెద్ద సంఘాలకే వెళ్తున్నారు, పెద్ద పెద్ద నగరాలకే వెళ్తున్నారు, బహుశా వాళ్ళు ఎక్కువ డబ్బు ఇస్తున్నారేమో, కానుకలు ఇస్తున్నారేమో, అక్కడికి వెళ్తున్నాడు ఆయన అన్నట్టుగా అన్నారు. అదే రీతిగా ఈనాడు కూడా సేవ చేస్తున్న వారిని మనం కొంతమందిని ఆ విధంగానే అనుకుంటూ ఉండొచ్చు మనం. అయితే పౌలు గారు అక్కడికి వెళ్ళింది ఏంటంటే, ఏ పట్టణానికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న ఆధ్యాత్మిక పరిస్థితులు, అక్కడ ఉన్న విశ్వాసాల్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికి, వారు ఒకవేళ దేవుని మార్గంలో నుంచి తొలగిపోతున్నట్లయితే వారిని మరలా దేవుని మార్గంలోనికి నడిపించడానికి. ఉదాహరణకు గలతీలకు రాసిన పత్రికలు ఆయన అంటారు, ఒకవేళ పరలోకం నుంచి దేవదూత వచ్చి చెప్పినా సరే, మేము చెప్పిన సువార్త కంటే వేరేది ఎవరైనా దేవదూత వచ్చి చెప్పినా సరే మీరు దానిని నమ్మవద్దు అని చెప్తూ వారిని ఈ విధంగా సంబోధించారు. ఓ బుద్ధిహీనులైన గలతీయులారా! పౌలు గారే వారిని సువార్తలోకి నడిపించారు, రక్షణలోకి నడిపించారు, వారందరూ మారు మనసు పొందారు. కానీ వారు ఇతరుల యొక్క బోధ విని పౌలు గారు లేనప్పుడు వారి ఇష్టానుసారంగా మరలా బైబిల్లో లేని విషయాలు వారు అనుసరించడం ప్రారంభించారు. కనుకనే దేవదూత వచ్చి చెప్పినా సరే మీరు వినొద్దు, మేము చెప్పినది అసలైన సిస్సులైన సువార్త. అంటే దేవదూత ఎప్పుడు కూడా తప్పుడు బోధ చెప్పరు, కానీ సాతాను కూడా ఆ యొక్క వెలుగుదూత వేషంలో వస్తాడని పౌలు గారే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో అన్నారు. ఆ విధంగా సాతాను ఒకవేళ ఒక దేవదూత రూపంలో వచ్చి వేరే విషయాలు, వాక్యంలో లేనివి, వాక్యానికి విరుద్ధమైనవి చెప్పినట్లయితే దానిని మీరు నమ్మొద్దు అని చెప్తూ ఆ విధంగా వారిని కాస్త ఘాటుగానే ఆయన సంబోధించారు. కారణం ఆయనకు ఒక ఆధ్యాత్మిక తండ్రిగా, వారందరినీ కూడా ఆధ్యాత్మికంగా నడిపించింది పౌలు గారు. ఆధ్యాత్మిక తండ్రిగా ఆయనకు ఒక హక్కు ఉంది వారి మీద, ఆయన యొక్క కుమారులు కుమార్తెలుగా, ఆధ్యాత్మిక పిల్లలుగా. కనుక వారిని గద్దించి మరలా దేవుని యొక్క మార్గంలోకి వారిని నడిపించారు. కనుక కొంతమంది పౌలు గారిని కూడా విమర్శించిన వారు ఉన్నారు ఆ దినాల్లోనే. ఏమని?
పౌలు గారు ఆ కొరింథీకి వెళ్తున్నారు, ఆ ఎఫెసీ సంఘానికి వెళ్తున్నారు, అక్కడ ధనవంతులు ఉన్నారు, ఆయనకి వారు కానుకలు ఇస్తున్నారేమో అన్నట్టుగా బురద వేశారు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనం దేవుని సేవకుల పట్ల కూడా ఆ విధంగా అనుకుంటున్నామేమో. కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తుంది, ఒకవేళ కొంతమంది ఈ విధంగా నన్ను గురించి కూడా అనుకుంటున్నారేమో. ఒకవేళ కారణం ఏంటి? చాలా సందర్భాల్లో వెళ్ళిన చోటకి మరలా వెళ్ళటానికి అవకాశం కలగట్లేదు. వారు అంటారు, అయ్యా మరలా రావాలా? మరి చాలా చోట్లకి ఇంకా వెళ్ళలేకపోతున్నాం, అక్కడికి వెళ్ళాలా? అప్పుడప్పుడు అసాధారణమైన సందర్భాల్లో మరలా వెళ్ళిన చోటకే వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నవి. అయితే ప్రియ సోదరి సోదరులారా, కారణం ప్రభు త్వరగా వస్తున్నారు. ఈ యొక్క సువార్త అందరికీ వినిపించాలా. కనుక మా భారం కూడా అదే. కారణం ఏంటంటే ఇదేదో పెద్ద సంఘం, లేకపోతే అక్కడ ధనవంతులు ఉన్న సంఘం, అది కాదు మాకు కావాల్సింది. ఈ సువార్త అందరికీ కూడా అందాలా. దాని కొరకే భారంతో మనం చేస్తున్నాం. పౌలు గారు కూడా అదే చేశారనమాట. అయితే మరొక విషయాన్ని కూడా పౌలు గారు ప్రస్తావించారు. అదేంటంటే పౌలు గారు చెప్పిన రీతిగా కొంతమంది దేవుని యొక్క సత్యాన్ని విడిచిపెట్టేసి వారు పాపంలో నివసిస్తున్నారు, పాపంలో జీవిస్తున్నారు. ఈ కొరింథీ సంఘంలో పౌలు గారు అన్నారు, అటువంటి వారికి మీరు కాస్త డిసిప్లిన్ అంటే వారికి క్రమశిక్షణ నేర్పాలా. అటువంటి వారిని విశ్వాసములుగా మీరు సంఘంలో నుంచి తొలగించేయండి అన్నారు. అయితే ఆ విధంగానే కొరింథీ సంఘంలో కొంతమంది ఎవరైతే దేవునికి విరుద్ధమైన జీవితాలు జీవిస్తున్నారో వారు సంఘ సభ్యులైనప్పటికీ వారిని సంఘంలో నుంచి, సభ్యత్వం నుంచి కొంతకాలం తొలగించేశారు. ఆ విధంగా చేశారు, కానీ వారిని విడిచిపెట్టేయలేదు. వారిని దర్శిస్తూనే ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తూనే ఉన్నారు, వారితో మాట్లాడుతూనే ఉన్నారు. ఇక వారిని విడిచిపెట్టేయలేదు సుమా. అలా చేయడం బట్టి వారు పశ్చాత్తాపడి మరలా వెనక్కి వచ్చారు, అంటే దేవుని సన్నిధికి వచ్చారు, వారు మారు మనసు పొందారు. కనుక పౌలు గారు అంటున్నారు, ఆ విధంగా ఎవరైతే మీరు చేసిన ఆ క్రమశిక్షణ డిసిప్లిన్ వలన మరలా మార్పు పొంది మరలా తిరిగి వచ్చారో, వారి జీవితాలు మార్చుకున్నారో, అంటే వారు బహిరంగంగా చేస్తున్న పాపం. ఒక వ్యక్తి తన సొంత తండ్రి యొక్క భార్యతోనే ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మనం చదివాం ఆ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుంచి. అప్పుడు అటువంటి వ్యక్తి మరలా మారు మనసు పొందే, పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందాడు కనుక ఆ వ్యక్తిని మీరు క్షమించండి. ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి తన లోపాన్ని గుర్తించి సరిచేసుకొని పశ్చాత్తాపడినట్లయితే ఆ వ్యక్తిని ఆ విధంగానే వెలివేసేసి ఆ వ్యక్తితో మీరు ఏ విధమైన సంబంధం లేకుండా ఉండొద్దు. ఆ వ్యక్తిని మరలా క్షమించి మరలా అంగీకరించండి. కారణం యేసుప్రభు వారు మనం ఎంత పాపం చేసినప్పటికీ మన పాపాలు ఒప్పుకున్నట్లయితే మనల్ని క్షమిస్తున్నారు. మరలా ఇప్పుడు కూడా మనం పాపం చేశామని జ్ఞాపకం చేసుకోకుండానే ఆయన మనల్ని నడిపిస్తున్నారు. ఆ విధమైన మనస్సు మనకు కావాలి. క్షమించండి వారిని అని పౌలు గారు వారి గురించి చెప్పారు. ఈ విషయాలు మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వరకు ఉన్న వాక్య భాగంలో వారిని క్షమించండి అంటున్నారు. మనం కూడా ఇతరులను క్షమించాలా. మన యొక్క సంఘ సభ్యులైనా, కుటుంబ సభ్యులైనా, కొన్ని సందర్భాల్లో ఆ తోటి సంఘ సభ్యులతోటి, కొన్ని సందర్భాల్లో సొంత కుటుంబ సభ్యులతోటే మాట్లాడటం మానేస్తున్నాం. కారణం వారు ఏదో చెయ్యరాని పని చేశారు, లేకపోతే మనకి కీడు చేశారు, మనకు రావాల్సిన ఆ ఆస్తి కాస్త తీసేసుకున్నారు. అయితే వారితో ఇక కలకాలం కూడా అటువంటి మనల్ని ఎడబాటు లేకుండా వారు మరలా మార్పు చెందినట్లయితే, మారు మనసు పొందినట్లయితే, క్షమాపణ కోరుకున్నట్లయితే తప్పకుండా వారిని క్షమించి మరలా యేసుప్రభు మనల్ని ఏ రీతిగా పాపం చేసినప్పటికీ పశ్చాత్తాపడితే క్షమిస్తున్నారో ఆ రీతిగా యేసుప్రభు మనసును మనం కలిగి ఉండి ఆ విధంగా క్షమించండి అని పౌలు గారు చెప్పారు. కనుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో క్రీస్తు లాంటి మనసు మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు లాంటి మనసు అంటే క్షమించే హృదయం. ఎంత పాపినైనప్పటికీ ఆ సిలువ మీద ఉన్న ఆ హంతకుడు, దొంగను కూడా ఆయన క్షమించారు. అయితే వ్యభిచారంలో పట్టుబడిన ఆ స్త్రీని కూడా ఆయన క్షమించమ్మా, ఇక మీదట పాపం చేయకమన్నారు. ఆ విధంగా క్షమించే మనసు మనకి కావాలి. వారు మన కుటుంబ సభ్యులైనా, మన స్నేహితులైనా, మన బంధువులైనా,
మన యొక్క తోటి విశ్వాసులైనా, మన గ్రామస్తులైనా, మన ఇరుగు పొరుగు వారైనా సరే. కారణం మన యొక్క భాషలో సామెత ఉంటుంది, మనుషులకు వస్తాయి కానీ సమస్యలు మానవులకు రావు కదంటే. చెట్లకి రావు ఆ సమస్యలు, చెట్లు దెబ్బలాడవు. మనుషులుగా మనం ఒక్కొక్కసారి మాట మనకు పడదు, మాట వస్తుంది, లేకపోతే ఒకరినొకరు విభేదిస్తాం. అయితే మరలా సర్దుకుపోయి ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రభు యొక్క ప్రేమలో మనం కొనసాగాల. చివరిగా చూడండి, పౌలు గారు అంటున్నారు, యేసుక్రీస్తు ద్వారా మనము విజయం పొందాలి. యేసుక్రీస్తు ద్వారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు ఉన్న వాక్య భాగంలో క్రీస్తు ద్వారానే మనకు జయము. తప్పకుండా అది ఎలాంటి ఆపదైనా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి నిందైనా యేసు ప్రభువులో మనం ఉన్నట్లయితే, విశ్వాసంలో మనం ఆధారపడినట్లయితే, యేసు ప్రభు మీద మన భారమంతా వేసినట్లయితే మనకి జయం కలుగుతుంది. కనుకనే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో నీకున్న చింతలని, నీకున్న భారం అంతా ప్రభుపై వేయి, మన భారం అంతా ఆయన మోస్తారు. ప్రభువారు అన్నారు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాల్లో, ప్రయాసపడి సమస్త పాపభారమును మోసుకొని పోయేవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా ప్రభువునందు ఆ విధంగా ఆయన మీద ఆధారపడినట్లయితే మనకు జయం ఇస్తారు ఆయన. అది ఎలాంటి సందర్భమైనా సరే, అది ఆధ్యాత్మిక విషయమైనా, శారీరక విషయమైనా, ఆర్థిక విషయమైనా, ఆరోగ్య విషయమైనా, లేకపోతే మన కుటుంబ సంబంధమైన విషయాలైనా సరే, ఆయనే మనకు జయమిస్తారు. ఆయనే మనకు జయమిస్తారు. ఆ జయము కొరకే మనం ఎదురు చూడాలి. నా జీవితంలో 55 సంవత్సరాలు పైగా చూపు లేకుండా పోయింది. అయితే అనేకమైన సవాళ్ళు ఉన్నాయి. అప్పుడప్పుడు అనుకునేవాడిని, ఇది వరకు కాస్త చూపు ఉంటే కనీసం ఒక 10% లేకపోతే 20% చూపు ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ సేవ చేద్దునేమో అనుకుంటాను, లేకపోతే పూర్తిగా చూపింటే ఇంకా ఎక్కువ సేవ చేసేద్దునేమో అనుకుంటాను. మళ్ళీ ఆలోచన వస్తుంది, ఒకవేళ అవన్నీ ఉన్నట్లయితే నేను కూడా, అనేక మంది ఈ రోజుల్లో పదవి కొరకే ప్రోకలాడుతున్నారు, లేకపోతే ఈ యొక్క డబ్బు కొరకే ప్రోకలాడుతున్నారు, లేకపోతే ఆ పేరు ప్రఖ్యాతుల కొరకే ప్రోకలాడుతున్నారు. ఈ రోజుల్లో ప్రభు కొరకు, పరిచర్య కొరకు, ఆ ఇతరుల రక్షణ కొరకు వారు ప్రోకలాడలేదు. నేను కూడా అలాగే అయిపోదునేమో అనుకుంటాను చాలాసార్లు. అయితే ఇదివరకు మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చక్కని పాట ఉండేది. అదేంటంటే, ఎరిగి ఎరిగి చెడిపోతేవే మనసా ఇక నీ దిక్కెవరు చెప్పుమా అని పాట ఉండేది. అనగా చాలామంది సత్యాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం, మనకు తెలుసు విశ్వాసులుగా, వాటిని పాటించట్లేదు. అయితే ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ప్రభువా నీ కృపలో నాకు చూపు లేకపోయినప్పటికీ మీ మీద ఆధారపడుతున్నాను కనుక ప్రతి క్షణం, ప్రతిదినం. కారణం వేరే మార్గం లేదు. కారణం మరి నేను ఒక్కడే ఏ పని చేయలేను, ఎక్కడికి వెళ్ళలేను. ఆయన మీద విశ్వాసంతో ప్రతి క్షణం, ప్రతిదినం ఆధారపడినట్లయితే ఆయన ఇప్పుడు నన్ను విడిచిపెట్టేయలేదు. ప్రతి విషయంలో కూడా, అంటే ఒడిదుడుకులు రాలేదని కాదు, ఇబ్బందులు రాలేదని కాదు, అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఆపదలు సాతాను తెచ్చిపెట్టాడు. అయితే మనకి ఏమన్నది దేవుని యొక్క ఆదరణ? 34వ కీర్తన 18-19 వచనాలు చూడండి. 34వ కీర్తన 18-19 వచనాలు. అయితే ఈ లోకంలో నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి ఆయన వారిని విడిపించును. అనగా ఆయన మీద మనం ఆధారపడినట్లయితే మనకి విజయాన్ని ఇస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం దేనిలోనైనా సరే విజయం పొందాలంటే, అది ఆధ్యాత్మిక విషయమైనా, శారీరక విషయమైనా, ఏ విషయమైనా సరే మనం విజయం పొందాలంటే యేసు ప్రభు ద్వారానే చేయగలం. మన సొంత శక్తి, సొంత జ్ఞానం, సొంత పలుకుబడి, సొంత డబ్బులతో చెయ్యలేము. కొంత మాత్రమే చేయగలమేమో ఈ లోకంలో. కానీ దేవుని మీద ఆధారపడినట్లయితే, ప్రభు మీద, ఆయన కృప మీద ఆధారపడినట్లయితే, ఆయన నడుపుదల మీద ఆధారపడినట్లయితే ఆయన మనకు విజయం ఇస్తారు. పౌలు గారిని ఆ రీతిగా వాడుకున్నారు. అటువంటి కృప నీకు కావాలంటే ప్రియ సోదరి సోదరుడా, నాతో ఏకీవించండి. ప్రార్థించి ఈ 9వ పాఠాన్ని ముగిస్తాను. వచ్చే పాఠం 10వ పాఠం. అప్పటికి నేను అక్కడ ఆఫ్రికాలో, అక్కడ టాంజానియాలో ఉంటాను. మరి దేవుని యొక్క కృపలో కొంతమంది యవనస్తులు అంటున్నారు, ఇక్కడ మీరు అక్కడి నుంచే చేయలేగారు పాఠం అంటున్నారు. ఇక్కడ ఉన్న మన యవనస్తులు, మనకు సహాయం చేసి రికార్డింగ్ చేసే యవనస్తులు అంటున్నారు. అయితే ప్రయత్నం చేస్తాను తప్పకుండా చేసి అక్కడి నుంచే ఈ యొక్క పాఠాలు 10వ పాఠం, 11వ పాఠం కూడా అక్కడ రికార్డ్ చేసి మీకు ఆన్లైన్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. కనుక ప్రార్థించండి.
అక్కడ మరి రోజుకి కనీసం 3 సార్లు ప్రసంగం చేయాలి ఒక్కొక్క రోజు కూడా. అయినప్పటికీ దేవుని యొక్క కృపలో కొంచెం సమయాన్ని ఎక్కడో చోట చూచి ఆ రికార్డింగ్ చేసి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. నా కొరకు, ఆ ప్రయాణాల కొరకు ప్రార్థించండి. అక్కడ జరిగే యొక్క ఉజ్జీవ సభలు, వారేమో క్యాంప్ మీటింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే వారం అంతా కూడా విశ్వాసులు సెలవు పెట్టేసుకొని కుటుంబాలతో వచ్చేసి అక్కడే నివాసం చేసి అక్కడే వారందరూ కలిసి భోజనం చేసి అక్కడే రోజంతా వాక్యం వింటూనే ఉంటారనమాట. రకరకాల సబ్జెక్టులు రోజంతా చెప్తూ ఉంటారు వారికి. రకరకాల వారు ప్రధానమైన ప్రసంగాన్ని నేను చేయాలన్నమాట వారికి. కనుక వీటి కొరకు ప్రార్థించండి, ప్రభు ఆశీర్వదిస్తారు. అలా చేస్తారని ఆశిస్తున్నాను. ప్రార్థించి ఈ యొక్క 9వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ నెల ఆఖరి వరకు నడిపించారు. ఆయన ప్రేమ ద్వారా నడిపింపబడే పరిచర్యలో మేము కూడా పాలిభాగస్తులై, పౌలు గారు ఎంత భారంతో ఎంత ప్రేమతో ఇతరుల రక్షణ కొరకు ఆయన పాటుపడ్డారో దానిలో కొంత అయినప్పటికీ మేము చేయగలిగే ఆ కృప కడవరకాల చివరి దినాల్లో మాకు అనుగ్రహించమని, మాకు ఎటువంటి సవాళ్ళు, ఎటువంటి శ్రమలు, ఎటువంటి శోధనలు సాతాను తెచ్చిపెట్టినప్పటికీ వాటన్నిటినీ మీ కృప ద్వారా, మీ శక్తి ద్వారా అధిగమించగలిగే కృపను మాకు ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. మీ ద్వారానే దేనిలోనైనా సరే మాకు విజయం కలుగుతుందని చెప్పారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటువంటి కృప ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి అనుగ్రహించమని, ఇక్కడ రికార్డింగ్ చేస్తున్న సహకరిస్తున్న యవన బిడ్డలను ఆశీర్వదించమని, నాకు ఇచ్చిన దీన పరిచర్య కొరకు వందనాలు చెల్లిస్తూ మీ యొక్క ప్రత్యేకమైన కృపలో మహిమ ఘనత తెచ్చుకొనమని, ఈ వీడియోని ఇతరులకు ఎవరైతే పరిచయం చేస్తున్నారో, అందిస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. నా కొరకు మీరు, మీ కుటుంబాలు భారంతో ప్రార్థించండి. దేవుని యొక్క కృప అయినట్లయితే తప్పకుండా ప్రయత్నం చేస్తాను శాయశక్తుల అక్కడ టాంజానియా నుంచి, కెనియా నుంచి 10వ పాఠాన్ని 11వ పాఠాన్ని మీకు అందించడానికి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.